బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో పందుల పెంపకదారులు సామాజిక వర్గానికి చెందిన ఆకతాయి యువకులు రాత్రిపూట మద్యం మత్తులో రెచ్చిపోయారు. శనివారం రాత్రి సమయంలో మూగ వ్యక్తిని, మున్సిపల్ కార్మికులను, అటుగా వెళుతున్న వాహనాలను సైతం ఆపి హల్చల్ చేశారు. దీంతో పలువురికి గాయాలు కాగా బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో వారు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులను సైతం వారు లెక్క చేయకపోవడం గమనార్హం. రాత్రి సమయంలో తాము పనిచేయలేమని మున్సిపల్ కార్మికులు విధులను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న కమిషనర్ రమణబాబు జోక్యం చేసుకుని డీఎస్పీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తామని హామీ ఇవ్వగా విధులకు హాజరయ్యారు. ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఏం జరిగిందా? సత్తన్న సర్ది కొట్టాను. పొంగి సత్తి చేసేటప్పుడు అట్టికలతో పెట్టాను. ఎవరు కొట్టారా? కావాలి పిల్లలు 4 దెబ్బలు కొట్టాను. వాడికి ఒక నెక్స్ట్ ఎంతమంది పని చేస్తారు? మేము 5 మంది ఉన్నాం. ఎంతమందిని కొట్టారు? 2 కొట్టింది. నన్ను కొత్త బాగా కొట్టేసింది. నేనే ఉంటే బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నాము. మమ్మల్ని ఈరోజు పందరోళ్ళ పిల్లకాయలు సురేంద్ర అబ్బాయి పేరు మా కార్మికులిద్దరిని అరటి గొడవలు పెద్ద పెద్దవి తీసుకొని ఒంగోలు పని చేసుకుంటున్న వాళ్ళని దారుణంగా కొట్టాడు. ఇదే విధంగా ఇంతకు ముందు కూడా ఒకసారి జరిగింది, కానీ మేము మీ దాకా తీసుకురాలేదు. మళ్ళీ ఈ విధంగా చేస్తే మా కుటుంబాలకు రక్షణ ఎవరు? మాకు ఏదైనా జరిగినప్పుడు ఏదైనా జరిగి చచ్చిపోతే మా పరిస్థితి ఏంది? మా కుటుంబాలను ఎవరు పోషించాలి? ఇంత దారుణంగా ఉంది. మరి నైట్లో వర్క్ చేసేవాళ్ళం మేము. మాకంటూ ఒక రక్షణ కావాలి. మాకు ఇప్పుడు ఇలా జరిగినందుకు మాకు మీరే న్యాయం జరిపించాలి. ఇంకొకటి, అనవసరంగా బళ్ళల్లో దారిని ఉన్నోళ్ళని, ఇలా ఆటోలలో కూర్చో ఉన్నోళ్ళని ప్రతిరోజు ఏదో ఒక విధంగా కొడతానే ఉండరు. మేము నైట్ డ్యూటీలో చూస్తూనే ఉన్నాం. ఇంత దారుణం ఎక్కడ లేదు సార్, మాకు న్యాయం చేయండి.